వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు బెంగళూరులో ఉండే సండే బజార్ అలియాస్ చోర్ బజార్ అంటారు. ఈ చోర్ బజార్లో ఎక్కువ ఢిల్లీ, ముంబైలో వింటుంటారు కదా. సో అదేవిధంగా బెంగళూరులో కూడా ఒక చోర్ బజార్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ చోర్ బజార్ చూడడానికి వెళ్తున్నాము. సో ఈ చోర్ బజార్లో చాలా రకాల చిన్న చిన్న వస్తువులు, దొంగ వస్తువులు, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారనమాట. సో యాక్చువల్లీ ఈ చోర్ బజార్లో మనల్ని వీడియో కూడా రికార్డింగ్ చేయనియరు అనేసి విన్నా. చాలామంది వ్లాగర్స్ కూడా వీడియో చేయడానికి వస్తే వాళ్ళని తిట్టి అలో చేయమనేసి గొడవలు కూడా చూశాను అనమాట. కానీ చూద్దాం నాకేం జరిగిద్దో చూద్దాం. ఎడతిరిగి వీడియో అయితే చేయడానికి వచ్చాను. ఈరోజు సండే ఏప్రిల్ 7th అలో మమ్మీ ಇವತ್ತು ఓకే సండే ఏప్రిల్ 7th 2024 ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఏమేమి కనిపిస్తాయి ఈ మార్కెట్లో. చూడండి ఇక్కడ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కేఆర్ మార్కెట్ అనమాట. కేఆర్ మార్కెట్ ఇంకో నా వెనక పక్కన చూడండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మొత్తం కేఆర్ మార్కెట్ చాలా పెద్దది లోపలికి. మనం జస్ట్ మెయిన్ రోడ్లో ఉన్నాం అంతే. సో మమ్మ అక్కడే ఇల్లింది ಹೋಗೋಣ బా. సో ఈ మార్కెట్లో వీడియో చేస్తుంటే చాలామంది వీడియో చేద్దాం తిడతారు. ఎందుకంటే అక్కడ దొంగ సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అనుకుంటా. సో మరి నన్ను కూడా ఎంతమంది ఆపుతారో నాకు తెలీదు. చూద్దామని నచ్చితే ఏమన్నా తీసుకోనని కాదు. కానీ ఇదేనా ఈ రోడ్ వల్ల మమ్మ ಇನ್ನೊಂದು ಮುಂದೆ ಮಮ್ಮ ಇದಲ್ಲ ಮುಂದೆ ಬ್ರೋ ಚೋರ್ ಮಾರ್ಕೆಟ್ ಆ ರೋಡ್ ತಾನೆ ಇದಲ್ಲ ಮಮ್ಮ ಇದು మార్కెట్. ఇది నార్మల్ మార్కెట్ మామ. ಅದು ఇది నార్మల్ మార్కెట్. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం పోల్సిన సండే మార్కెట్ ఇంకొద్ది ముందుకి ఇంకో రైట్ తీసుకొని పోవాలి. ಅಲ್ಲಿ ಬ್ರಿಡ್ಜ್ ಕೆಳಗಡೆ ರೈಟ್ ಮಾಮ. ಅದು ಆ ಸ್ಟ್ರೀಟೇ ಬೇರೆ. ಹಿಂಗೆ ಬಂದು ಹಿಂಗೆ ಹೋಗೋಣ. ಹಾಂ ఆ బ్రాండ్ చూస్తారా, జారా అంట. జరాకి డూప్లికేట్. ఇటు పక్క అన్నీ కటింగ్ ప్లేయర్లు, స్క్రూ డ్రైవర్లు అన్నీ ఉన్నాయి. గ్యాస్లు, ఇవన్నీ గ్యాస్లు, వాటర్ డబ్బాలు, అన్ని చిల్లర ఇనప వస్తువులు, బాండ్లీలు, సైకిళ్ళు. ఇగో ఇవన్నీ దొబ్బుకొచ్చిన సైకిళ్ళు. అదే ఏదో తీసుకుంటాను నా ఫ్రెండ్. ఇదేదో తీసుకుంటాను. ఎಷ್ಟంది మా మీద? 180 180 180 రూపీస్. ఇది బాగుంది. ఇది క్వాలిటీ. ಗಾಳಿ ಕಾರ್ತದಲ್ಲ ಅಣ್ಣ. ఫస్ట్ పర్చేజ్ అమ్మమ్మ. ಫಸ್ಟ್ ಪರ್ಚೇಸು 180 ರೂಪೀಸು. ಸ್ಪಾನರ್, ವೀಲ್ ಸ್ಪಾನರ್. ಹೌದಾ? ತಗೋ ಸರ್, ಕಮ್ಮಿ ಮಾಡಿ. ಈಗ
త్రూ అవుట్ ద వీడియో చేసిన సేపు వీడి స్పానర్ పట్టుకొని తిరుగుతుంటారు రోడ్లో. అబ్బా ఎండలు ఎదిరిపోతున్నాయి. ಇದೇನು ತಗೊಂತೀಯಮ್ಮ ಸುತ್ತಿಗೆ ಗೀತಿಗೆ ಸೈಕಲ್ ಬೇಕೇನೋ ನಿನ್ನ ಮಗನಿಗೆ? ಓಯ್ ಸೈಕಲ್ ತಗೋ. ಕೇಳು ಎಷ್ಟಂತ ಹೋಗಿ ಕೇಳು ನೋಡೋಣ. ఇవన్నీ దొబ్బుకొచ్చిన సైకిల్ లాగా ఉన్నాయి. మావాడు ప్రైస్ అడుగుతాడు చూద్దాం ఎంత. ఎష్టంతే? 3.5. 3500 ಅದು. ಇದು 4.5. 4.5. ತಗೋಮ್ಮ ನಿಮ್ಮ ಮಗನ ಮನೆಗೆ ತಗೋ. లేడీస్ సైకిల్ 3,500 4,000 సైకిల్ రేట్ ఎక్కువే. మోస్ట్లీ బేరం మాడితే తగ్గించవచ్చు, కానీ మాట్లాడి తగ్గించచ్చు, కానీ మనకు అంత అవసరం లేదు కదా. ప్రైస్ తెలుసుకుందామని అడిగినాం అంతే. క్యాప్లు 4 ಬೇಕು ಹೇಳಪ್ಪ. 4 ಬೇಕು. ಕಿतना ಏಕ್ का 100. 100. 50 ರೂಪಾಯಿ ತಗೋ ಒಂದು. 5ಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಇಲ್ಲ. 50 ರೂಪಾಯಿ 4 लेंगे. 200 ರೂಪಾಯಿ ಕರೆಗಾ. ಬಾ ಮಾಮ, ಇನ್ನು ಮುಂದೆ ಸಿಗುತ್ತೆ ಬಾ. ఇవన్నీ పాత బట్టలు అమ్మేస్తారు అనమాట సెకండ్ హ్యాండ్కి. ఇవన్నీ పాత బట్టలు ఇవన్నీ. మళ్ళీ రేంజ్లో హార్డ్వేర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. గిన్నెలు చూడండి, స్పూన్లు, గిన్నెలు, గ్లాసులు ఎన్ని పాతయే. ఇవన్నీ దొబ్బుకొచ్చినాయే. కప్పులు, టీ కప్స్, ఇవన్నీ ఫిష్ ట్యాంకులు. హార్డ్వేర్ ఇక్కడ ఉండేటివి ఇవన్నీ ఏమో పాతవి, ఇవన్నీ కొత్తవి. మరి ఈ డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు, కానీ అగో చేపలు. చేపలు కూడా అమ్ముతారు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయో తెలియదు, కానీ చూడండి అట్లా చిల్లరగా వేసింటుంది. మిక్సీలు, ఇవన్నీ మిక్సీలు, పాత మిక్సీలు. ఎవరో యూజ్ చేసి వదిలేసినవి ఇవన్నీ. తాళాలు కొత్తగా ఉన్నాయి, తాళాలు. ట్రిమ్మర్స్ ಮಾಮ, ಟ್ರಿಮ್ಮರ್ ತಗೊಂತೀಯಾ? ಚೆನ್ನಾಗಿದೆ ಮಾಮ, ಚೆನ್ನಾಗಿದೆ ಟ್ರಿಮ್ಮರು. ನೋವದು పెద్దది కావాలా? ఈ ట్రిమ్మర్ ಎಷ್ಟು ಸರ್ ಇದು? 350. ಚೆನ್ನಾಗಿದೆಲ್ಲ. నోవా బ్రాండ్ పర్లేదు. సేమ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అమ్ముతారు. అవి కూడా అంతే 300 400 అమ్ముతారు. పద పోయేటప్పుడు తీసుకుందాంలే. ఇవన్నీ హార్డ్వేర్ ఐటమ్స్. ఎస్టిదో 600 రూపాయలు. బ్రైట్ కంపెనీ. పర్లేదు, ఇది బాగానే ఉన్నాయి, వర్తే. మరి డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు, కానీ వర్తే. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మిక్సీస్. ಯಾವುದೋ ಎಲ್ಲಿ ನಮ್ಮ ಹುಡುಗರು ಎಲ್ಲಿ? ಇವ್ರಿಗೆ ಹೇಳು ನಮ್ಮ ಜೊತೆ ಇರೋಕ್ಕೆ. ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ರಾ? ಮುಂದೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಜೊತೆ ಇರು.
ఇవన్నీ హార్డ్వేర్ రింగ్ ఐటమ్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, బ్యాటరీలు. ఓకే. ఓహ్, కార్ కార్ ఉంది. వాళ్ళొచ్చు. ఇదా పబ్లిక్ తాళాలు. ఓహో, ఇది మಮ್ಮ ಇದು ಹೋಟೆಲ್ ಇದು ದೋಸೆ ಹಾಕೋಲು హోటల్కి వెళ్తా యూజ్ ఆగుతుంది. చూడండి, బెంగళూరులో ఎవరన్నా స్మాల్ టైం బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే హోటల్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. కడ్డాయిర్లు వేసుకునే వాళ్ళు కొనుక్కోండి, వద్దనుకున్న వాళ్ళు కొనుక్కోకండి. స్టవ్లు మొత్తం మంచిగా ర్యాప్ వేసి పెట్టినరు, కానీ ఇవన్నీ పాతి అనమాట. రీఫర్బిష్డ్ అంటారు ఇవన్నీ, పాతవి. ఫ్రిడ్జ్ అలా ఇది వాషింగ్ మిషన్లు ఇవన్నీ. ఏంటి సార్ వాషింగ్ మిషన్ ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ 5,000 నుండి స్టార్టింగ్ 8,000 దాకా ఉన్నాయి వాషింగ్ మిషన్లు, చిన్నపాటి ఫ్రిడ్జ్లు. ఆ ఫ్రిడ్జ్ ಎಷ್ಟು బ్రో? 6,500 రూపీస్ ఫ్రిడ్జ్. అది బాగానే ఉంది. ఇంకా పెద్ద సైజులు, అబ్బో చాలా గ్రాండ్గా ఉంది. ఇవన్నీ ఫ్రిడ్జ్లే. ఇవన్నీ రీఫర్బిష్డ్ అనమాట. అంటే ఆల్రెడీ రీసేల్ అమ్మేసి ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ క్లీన్ చేసి ఇట్లాంటి ర్యాప్ వేసి అమ్ముతారనమాట. పర్లేదు, 5,000 నుండి స్టార్టింగ్, 5,000 6,000 అట్లా ఉన్నాయి. చెక్ చేసి తీసుకోవాలి. ఇవన్నీ బ్యాగులు, మళ్ళీ పెద్ద గ్యాసులు, వంట సామాన్లు, గిన్నెలు, కుక్కర్లు, కొత్తవి పాతయి అన్నీ మిక్స్ అయ్యింటి ఈడ. ఈ మార్కెట్లో కొట్టేసినవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి, బ్రాండ్వి ఉంటాయి, రీఫర్బిష్డ్ ఉంటాయి. చూడండి, వెనక కనపడే షూస్ అన్నీ ఆల్రెడీ దొబ్బుకొచ్చినాయి, చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ షూస్, ఇవన్నీ ఆల్రెడీ రీయూజ్డ్ ఇవన్నీ. ಎಷ್ಟು బ్రో ఇది? ప్రైస్ ಎಷ್ಟು? 1000 1,400 రూపీస్. 1,400 అంతే. 1,400 రూపీస్ అలా 100 రూపీస్ కూడా వేస్ట్. 1,400 రూపీస్. మంచిగా ఎంత బాగా పడుకున్నాడు చూడండి మనోడు. 1,400 రూపాయలు అంట ఆ పాత యూజ్ చేసిన షూస్కి. ఇవన్నీ పాత షూలు, రీఫర్బిష్డ్ అనమాట, క్లీన్ చేసి పెట్టుంటారు. డంబల్స్ ఏ మామ, ನಮ್ಮ ಐಟಮ್ಸ್ ನೋಡು, ಡಂಬಲ್ಸು. ಇದೆಲ್ಲ ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡ್ಕೊಬೋದು, ಪ್ಲೇಟ್ಸ್ ಹಾಕ್ಬೋದು. ಒಂದು 10 ಪ್ಲೇಟ್ ತೊಗೊಂಡ್ರೆ ಬೇಕಿಗಿರೋ ವೆಯ್ಟ್ ಮಾಡ್ಕೊಬೋದು. ತಗೋ ನೋಡಿ, ಹೆಂಗಿದೆ, ಸಖತ್ ವೆಯ್ಟ್ ಇದೆ ಅಲ್ಲ, ನೋಡೋಕ್ಕೆ ಸಣ್ಣಕ್ಕಿದೆ, ಆದರೆ ಒಳ್ಳೆ ವೆಯ್ಟ್ ಇದೆ. ಎಷ್ಟು ಸರ್ ಇದೆಲ್ಲ? 25 kg. 20 kg. ಪ್ರೈಸ್ ಎಷ್ಟು? 100 ರೂಪೀಸ್ kg. ಪರ್ kg 100. ಅಂದರೆ 20 kg ಅಂದರೆ ಆಯ್ತಲ್ಲ, 2,000 ರೂಪಾಯಿ. 25 kg ಜಾಸ್ತಿ ಆಗಿಲ್ವಾ? ಕೋಟೆಡ್ ಮಾಮ, ಒರಿಜಿನಲ್ ಅಲ್ಲ, ಅಲ್ಯೂಮಿನಿಯಂ అಲ್ಲ, ఇది ఐరనే. ఈ ఒక్క డంబల్ 2,000 రూపాయలు. ఇది అంటే ఒకటి ఏంటంటే బెనిఫిట్ ಏನಂದರೆ ಅದು ಪ್ಲೇಟ್ಸ್ ಇಂಕ್ರೀಸ್ ಮಾಡ್ಕೊಂಡು ನಮ್ಮ ಬೇಕಿರೋ వెయిట్ ಹಾಕ್ಸ್ಕೊಬೋದು అంతే. చూద్దాం, ఇంకా వేరే డంబల్స్ కూడా ఉన్నాయి, పోయేటప్పుడు చూద్దాం రండి. ಏ అవునా, ಬಿಡಬೇಡ ನಾರಾಯಣ ಮಾಮ, ಎಲ್ಲೂ ಹೋಗ್ಬೇಡ, ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗ್ಬೇಕು ಬಾ, ಟೈಮ್ ಇಲ್ಲ. 10 ಮಿನಿಟ್ಸಲ್ಲಿ ವೀಡಿಯೋ ಶಾರ್ಟ್ ಆಗಿಬಿಡ್ಬೇಕು. ಇವన్నీ ಶೂಸು, ಈಗ ಇವన్నీ ಬೆಲ್ಟ್ಲು ಗೈಸ್, ఇవన్నీ పాత షర్ట్స్. బ్రో ಎಷ್ಟು బ్రో షర్టు? 100 రూపీస్ షర్టు, బాగుంది చూడండి.
నాకు సైజ్ బట్టలు లేదంటే తీసుకునేటోడిని. ₹200 అంటే ఈ షర్ట్స్ బాగున్నాయి, మంచి కలెక్షన్, మంచి కలర్ఫుల్. అన్నీ పాత షూస్, చెప్పులు, ఇగో గీజర్లు, టీవీ ఇవన్నీ రీఫర్బిష్డ్, ఇవన్నీ టీవీ, పాతకాలం టీవీ లావుంది. ఇవన్నీ ఫ్రిడ్జ్లు, మిక్సీలు, మళ్ళీ ఇగో గ్యాస్ స్టవ్లు, అన్నీ రీఫర్బిష్డ్ గ్యాస్ స్టవ్లు, మిక్సీలు. అవన్నీ పాత కుక్కర్లు, అన్నీ యూజ్ చేసి పారేసినవి, అన్నీ తీసుకొచ్చి పెట్టిండ్రు. చూడండి ఐరన్ బాక్సులు అన్నీ యూజ్డ్, ఐరన్ బాక్సులు, కెటిల్స్, హాట్ వాటర్ కెటిల్స్. ఏనంతే ఒకటి ఎన్కౌంటర్ అయింది. ఇప్పుడు వాడు అరుస్తుండు, ఈ వీడియోలు తీసి యూట్యూబ్లో వేస్తారు మీరు అది ఇది అని అరుస్తుండంటే కొద్దిగా తిడితే నేను ఎందుకు కోరుకుంటలే కానీ. సో ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది. ఇవన్నీ చెప్పులు, లేడీస్ చెప్పులు. లేడీస్ చెప్పులు అన్నీ, రేంజ్లు, పాత జంక్ ఐటమ్స్. టీపీ లింక్ సర్వర్ ఇది, ఇది వైఫై 5 GHz. ఎంత అది మేము 3-4 వేలు పెట్టుకున్నాం మొన్న రీసెంట్గా కొత్తది. అన్నీ స్టీల్ గిన్నెలు, బ్యాగులు. ಎಷ್ಟು బ్రో లెనోవో బ్యాగు? 250. బ్యాగ్స్, తాళాలు, ఆడపిల్లల చుడీదార్ మీద వేసుకోవడానికి. నడి మమ్మ. అన్ని వస్తువులు, ఏయో స్టీల్ సామాన్లు. ఇవన్నీ సాక్స్లు, చాపలు. సాక్స్ ಎಷ್ಟು బ్రో ఇది సెట్? 100 రూపీస్. ఇవు ಎಲ್ಲ 100 రూపీస్ సెట్. అండర్వేర్స్ ఇది 100 రూపాయి. ఓకే, తక్కువ ప్రైజు. ఇగో ఇక్కడ చూడండి దేవుడి వినాయక స్వామి. ಎಷ್ಟು ಸರ್ ಇದು? 1500 రూపీస్. మంచి వెయిట్ ఉంది. ఇల్లు చూడు మామ, సక్కత్ వెయిట్ ఇది. ఏం మెటీరియల్ ఇది? ఇదేంటి సార్ మెటీరియల్? బ్రాస్ మెటీరియల్. వినాయక స్వామి 1500 రీయూజ్డే, కానీ మంచి వెయిట్ ఉంది బ్రాస్ మెటీరియల్. సరే విల్గో. ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗ್ಬೇಕು ಮಮ್ಮ. ಇನ್ನೊಂದು 6 ನಿಮಿಷ ಅಷ್ಟೇ. ಹಾಂ, చాలా ఇరుకుంది, చాలా జనాలు. బాబా ప్లేస్ లేదు పోవడానికి. అంతా జంక్ ఐటమ్స్. ఇటుపక్క అన్ని బట్టలు సేమ్ అయ్యే. మళ్ళీ ఇటుపక్క సూట్ కేసులు ఉన్నాయి చూడండి. ಬ್ರೋ ಏನು ಬ್ರೋ ಇದೆಲ್ಲ ಸ್ಟಾರ್ಟಿಂಗು? ಇದು 400. ಇದು ದೊಡ್ಡ సైజు 550 రూపీస్. ఇది చాలా వెయిట్లెస్ ఉంది. 550 రూపీస్. 900 ಇದೆ. ಇದೆಲ್ಲ ಹೊಸವಾ? ರೀಫರ್ಬಿಶ್ ತಾನೆ? ಕ್ಲೀನ್ ಮಾಡಿರೋ ತಾನೆ? ಅಲ್ಲ. గాయస్ ఇగోండి సుత్తులు చూడండి. సుత్తులు, హార్డ్వేర్ ఐటమ్స్ ఇవన్నీ. ಸುತ್ತಲು ಎಕ್ಸ್ಟ್ರಾ ಸುತ್ತಲು ಅన్నీ. ಇದೆಲ್ಲ ಹೆಂಗೆ ಬ್ರೋ? ಕೆ ಜಿ ಲೆಕ್ಕದಲ್ಲ? ಎಷ್ಟಿದು? ಹಾಂ, ಎಷ್ಟಿದು ಸುತ್ತಿಗೆ? ಇದು 700 ರೂಪೀಸಾ? ಅದಕ್ಕೆ 700 ರೂಪೀಸ್ ಬರ್ತಿದ್ಯಮ್ಮ?
ಓಹ್ ಅದು ಅಲ್ಲಿ ನೋಡು ಹಾರ್ಡ್ವೇರ್ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಫುಲ್ ಸೆಟ್ಟು, ಹಾರ್ಡ್ವೇರ್ ಫುಲ್ ಸೆಟ್ಟು. ಹೌದು, ಹಾರ್ಡ್ವೇರ್ ಸೆಟ್ ಅದೆಲ್ಲ. ಇದೆಲ್ಲ ట్రాక్టరు హార్డ్వేర్ ఐటమ్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేసేటి అన్నీ. ಏನಾಗಲ್ಲ ಬಿಡಿ, ಕಳ್ತನದಾದ್ರೇ ಭಯ ಪಡಬೇಕು ನೀವು. ఎన్కౌంటర్ నెంబర్ 2 వీడియో చేయొద్దని అనేది వీడే. వాడు పక్కన పోనీలే, వేసుకో పోనీ అంటుంటాడు. ఓ ఇది చూడు మామ, స్పూన్ ఇది చేయి లాగా ఉంది. అందంగా ఉంది. ఓ మామ, గీక్కోడానికి కెరకలకి 50 ರೂಪಾಯಿ ಕೊಟ್ಬಿಟ್ಟು ಮಾಮ ಅವ್ರು ಬೈದ್ರ ತಗೊಳಕ್ಕೆ ಹೇಳಿದ್ರು ಮಾಮ, ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಶೋ ಏನೋ ಮೋಸ್ಟ್ಲಿ ರೋಲ್ ಆಗಿರ್ಬೋದು, ಮಸಾಜ್ ಅಷ್ಟೇ. ಬೇರೆ ಪೆನ್ ಕೆರಿಯಕ್ಕೆ ಈ ಥರ ಈಗ ಬೈತಾರಲ್ಲ, ಏನು ಕೆರೆಯೋ ಕೆಲಸ ಇಲ್ಲ ಅಂದಾಗ ಇದು ಇದೆ ಮಾಮ ನೋಡು ಅಂದ. గీక్కోడానికి గైస్, ఇది గీక్కోడానికి అనమాట. చెయ్యి అందని వాళ్ళకి ఇది గీక్కోడానికి ఇట్లా ఇట్లా పెట్టుకుని ఇట్లా గీక్కుంటారు. మంచి కరెక్ట్ మంచితో గీకుతుందిలే. సరే వద్దాం పదండి. ಬಾರು ಮಾಮ, ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗಬೇಕು. ಇನ್ನೂ 5 ಮಿನಿಟ್ಸ್ ಇದೆ. ఇవన్నీ గరిటెలు, స్టీల్ సామాన్లు, బ్యాంగిల్స్. ఏనున్నాయి బ్యాంగిల్స్తో? 50 రూపీస్ బ్యాంగిల్స్ ఇవన్నీ. ఆడపిల్లలకి మంచిగా. అవు డిజైనరు 100, 50, 100. నార్మల్ 50, డిజైనర్లు ఉండేటి 100. ಬಿಸಿ ಇದ್ದಾರೆ, ಮುಂದೆ ಹೋಗೋಣ, ಇನ್ನೂ ತುಂಬ ಸಿಗ್ತವೆ. ಓಹ್ ಈ ಕೂಡ ಇತ್ತಡಿನ ಏನಂತಾರೆ ಮಮ್ಮಿ ಇದೆಲ್ಲ? ఇత్తాలే, ఇత్తడి కాండలో ఇత్తాలే, తెలుగులో ఇత్తడి వస్తువులు అన్నీ పాతవి. కుర్చీలు, స్టూల్స్, ಬಟ್ಟಲು. ಮಾಮ ಬಟ್ಟೆ ನೋಡ್ತೀಯಾ? ಬಿಸಿ ಇದ್ದಾರೆ, ಬಾ ಮುಂದೆ ಹೋಗೋಣ. టీవీల మీద వేసుకునే కవర్లు, సైడ్ కవర్లు. ಬ್ಯಾಗ್ಲು ಗೈಸ್, ಕೊತ್ತ ಬ್ಯಾಗ್ಲು ಇವಿ. ಎಷ್ಟು ಬ್ರೋ HP ಬ್ಯಾಗು? ಇವರೇ ಎಷ್ಟು HP ಬ್ಯಾಗು? 350 ತಗೊಂತೀಯಮ್ಮ? ಇದು ಈ ಹೆವಿದು? ಈ ಹೆವಿದು ಎಷ್ಟು ಇದು? ಇದು ಪ್ರೈಸ್ ಎಲ್ಲಿ ಇದು? 700 ರೂಪಾಯಿ. ಬಾ ಮಾಮ. ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಇದೆಲ್ಲ. ಅವನಿಗೇನು ತಿಗಾಗ ಅಂಚಿಲ್ಲ ನೋಡು, ಅವನ್ಕ ಟೈಮ್ ಪಾಸ್ ಗಿರಾಗಿ ಅವರೇ ಅಂತ. ನಮ್ಗೆ ಇಷ್ಟ ಆದರೆ ತಗೊತೀವಪ್ಪು. ಎಲ್ಲಿ ನಮ್ಮದು ಒಂದು ಐಟಮ್ ತಗೊಂಡ್ರಲ್ಲ ಆಲ್ರೆಡಿ, ಮತ್ತೆ ಇಷ್ಟ ಆಯ್ತಾನೆ ತಗೊತೀವಿ. ಬೇಕಮ್ಮ ಏನಾದರೂ ನಿನಗೆ? ಚೆನ್ನಾಗಿದೆ. ఈ కత్తెర్లు చూడు, ఈ కత్తెర్లు చూడండి, ఎన్ని కత్తెర్లు వేసి ఎన్ని కత్తెర్లు వచ్చినాయో. కత్తెర్లు. డంబల్స్, కుక్కర్స్ ఇవన్నీ కుక్కర్స్, వెసెల్స్. ಎಲ್ಲಿ ಅವನು ಫೋನ್ ಹಿಂದೆ ಬಿಲ್
ಮಮ್ಮ ಫೋನ್ ಇಲ್ಲ, ಆಮೇಲೆ ಮಿಸ್ ಆಗಿಬಿಟ್ರೆ ತುಂಬ ಕಷ್ಟ ಮಮ್ಮ. ಮಿಸ್ ಆಗಿಬಿಟ್ರೆ ನಿನ್ನ ಫೋನ್ ಕೊಡು ಒಂದು. ನಮ್ಮ ಹತ್ರ ಏನಕ್ಕೆ 2 ಫೋನು ಇಲ್ಲ, ಮಿಸ್ ಆಗಿಬಿಟ್ರೆ ಆಮೇಲೆ ನನ್ನ ಫೋನ್. ಎರಡು ಫೋನ್ ಇದೆಯಲ್ಲ ನನ್ನ ಹತ್ರ, ಒಂದು ಫೋನ್ ಕೊಡು. ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ರಿಸ್ಕ್ ಯಾಕೆ ತಗೋದು? ಆನಲ್ಲಿದೆಯಾ? ಓ షర్ట్స్ కేల్ మమ్మ ఎష్టంత? ಎಷ್ಟು బ్రో షర్ట్స్? 150 రూపీస్. ఒక షర్ట్ 150 రూపీస్. బాగున్నాయి. కన్వా 150 రూపీస్ వర్త్ ಇದೆ ಅಲ್ಲ? ಅಲ್ಲ ಹೆಂಗೆ 150 రూపీస్ ಕೊಡ್ತಾರೆ. 150 రూపాయలకి ఫార్మల్ షర్ట్, చాలా తక్కువ రేటు. చూడండి, ఇందులో ఏ షర్ట్ అయినా 150. ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಆ ಸೈಡ್ ಹೋಗೋಣ. ಹಾಂ, ಇಲ್ಲ ಆ ಕಡೆ ಅಲ್ಲಿ ಹಿಂಗೆ ಹೋಗೋಣ. బాబా గాయస్, ఇటు పక్క అంతా బ్లాక్ అయిపోయింది. సో రోడ్డుకి అవతల పక్క పోయిపోదాం. కెమెరా ఇట్టుకోమమ్మ. ఓకే, సూట్ కేసులు, షార్ట్స్, కళ్ళద్దాలు, చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, ಹಂಗೋಗಿ ఇక్కడ అన్ని బట్టలు, ఇవన్నీ సాక్సులు, చిన్న సాక్సులు. మళ్ళీ మిక్సీలు, గ్యాసులు, చిన్నపిల్లలు ఆడుకునే కార్ బొమ్మలు. ఆడపిల్లల హ్యాండ్ బ్యాగులు. ఓ మై గాడ్, డోర్ కర్టన్స్, స్టీల్ సామాన్లు. ఇవేంటివి? ఇవి బాక్సులు, గిన్నెలు. ఇవన్నీ కొత్తవి, బ్రాండ్ న్యూ. ఇవన్నీ తల ఆడుతున్నాయి. ఇవన్నీ కొత్తయే, చాలా స్టీల్ సామాన్లు. ఇవన్నీ కొత్తయే. ಇದೆಲ್ಲ ಹೊಸವು ಮಾಮ, ಇದೆಲ್ಲ ಹೊಸವು ನೋಡು. ಸಾಕು. హాట్ బాక్సులు ఇವೆಲ್ಲ, హాట్ బాక్సులు అవన్నీ. ఇటు పక్క మళ్ళీ కొన్ని డోర్ కర్టన్స్, చిన్నపిల్లలు ఆడుకునే కార్ బొమ్మలు, ఆడపిల్లలు వేసుకునే చెప్పులు. ఇవన్నీ కొత్తగా, మరి అన్నీ పాతలాగానే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇయర్ ఫోన్స్ అన్నీ 10 రూపాయలు 20 రూపాయలు ఇయర్ ఫోన్స్ ఇవన్నీ. గైస్, ఇది అగో అక్కడ వెనక్కి కనిపించేది చిక్పేట మా మెట్రో స్టేషన్. అది ಇನ್ನೊಂದು 4 ನಿಮಿಷ ಇರ್ಬೋದು. బా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి.
ಆ ಕಡೆ ಹೋಗ್ಬೇಕು. ಹಿಂಗೆ ಇಲ್ಲಿಂದ ಸುತ್ತಾಡ್ಕೊಂಡು ಬರೋಣ ಬಾ. ಅದೇ ಅಲ್ಲಿಂದ ಹಂಗೆ ಹೋಗೋಣ మన ಜನರದಲ್ಲಿ. ಇನ್ನು ಕಾರ್ ಹತ್ರ ಹೋಗ್ಬಿಡೋದೆ. ಬರ್ತೀವ ಭಾನುವಾರ ಮಾರ್ಕೆಟ್ಗೆ. ಯಾಕಂದ್ರೆ ಭಾನುವಾರ ಮಾತ್ರ ಇರೋದು ಅದಕ್ಕೆ. ఇంకా అవే ఐటమ్స్ ఇటుపక్క కూడా. ఇటుపక్క కొన్ని అద్దాలు తగిలించుకునేవి, హ్యాంగర్లు, ఇయర్ ఫోన్స్, వేసుకొని పారేసిన కడ్డాయర్లు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు. గైస్ లైటర్లు ఇవన్నీ గ్యాస్కి సంబంధించినవి. ఇది చూడండి, ఆఫీసులో పెట్టుకుంటారు కదా అవి. ఎంతైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పీసులు అన్నీ ఉన్నాయి. వీటితో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. पता नहीं भैया, वो भी मैं ही पूछने वाला था. लेना था आधा अधूरा काम छोड़ दे. लेकिन क्योंकि मेरे को ज़रूरत नहीं इसीलिए पूछा नहीं. आपको ज़रूरत है तो जाके पूछिए. यानी ये इसको पाती పాత ఇనప సామాన్లు, స్టీల్ సామాన్లు ఉన్నాయి. అవతల పక్క గ్యాస్ స్టవ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద డబల్ గ్యాస్ స్టవ్లు, ఐరన్, షూస్, ఎల్ఈడి లైట్స్. ಹಂಗೋಗೋಣ ಬಾ ಮಾಮ. ಅದು ಜಸ್ಟ್ ಅಲ್ಲಿ ತನಕ ನೋಡೋಣ ಬಾ. ఓ ఇది మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ ఇది. ఇటు పక్క ఇంకా అన్నీ అయ్యబ్బా ఇంకా అట్ట చూడండి, రోడ్డు నిండు పోసుకొని ఉన్నారు పాత చిల్లర ఐటమ్స్. ఇటు పక్క అన్ని సైకిల్స్, మొబైల్ కవర్స్. వెళ్ళినోడు మామ, మొబైల్ కవర్స్ ఇవన్నీ, వాటర్ బాటిల్స్. ఇంక ఇట్లా పోతుంటే ఇంక మొత్తం ఇంకే ఐటమ్స్ అన్నమాట. సైకిల్స్ అవి ఇవి అన్నీ. సరే మనం ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ రోడ్ నుండి బయటికి పోదాం. ಬರ್ತಾರಾ? ಜಾಗ ಇಲ್ವಾ? ಇವన్నీ ఇనప సామాన్లు. ఇనప సామాన్లు బాబా, ఎన్ని వస్తువులు, అన్నీ పాతి రీఫర్బిష్డ్ ఇవన్నీ. హార్డ్వేర్ ఐటమ్స్ అన్నీ. పాత కుక్కర్లు, పోయమ్మ ఎన్ని వేసుకున్నాడు చూడండి, పాత కుక్కర్లు. చెప్పులు వేసుకున్నామంటే ఆకలి కవర్గే అంట. దారాలు, అమ్మాయిలు వేసుకునే హెయిర్ క్లిప్లు అన్నీ 10-20 దారాలు కూడా ఉన్నాయండి. ప్లాస్టిక్ బకెట్లు, జగ్గులు,
కటింగ్ ప్లేయర్లు, సుత్తులు, గుద్దండి, అందరు నన్నే గుద్దండి, నన్ను గుద్దుతారేంట్రా? బా అది guys చూడుస్తుంటారు కదా, ఎంత ఎండ, ఎంత జనం, ఎంత ట్రాఫిక్ జామ్ చూడండి. పైన పోవడానికి ప్లేస్ లేదు. మమ్మ ಇವಾಗ ಆ ಕಡೆ ಖಾಲಿ ಇದೆ, ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಡೋಣ ಬನ್ನಿ, ಆ ಕಡೆಗೆ ಹೋಗ್ಬಿಡೋಣ. ಬಾ ಬೇಗ ಬಾ. దేవుడి పూజ సామాన్లు, చాపలు, స్టీల్ గిన్నెలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. అద్దాలు, టార్పాల్స్, స్పూన్లు, ఫోర్క్లు, పబ్లిక్ బ్రో, వాచ్లు, బాబా వాచ్, వాల్ క్లాక్లు, స్పీకర్లు, కంప్యూటర్ దగ్గర పెట్టుకునే చిన్న చిన్న స్పీకర్లు, ఫుల్ రికార్డింగ్ రాలే బ్రో. స్పీకర్లు, చిన్న చిన్న బ్లూటూత్ స్పీకర్లు. హలో హలో ఆన్ చేయలేదు. బ్లూటూత్ స్పీకర్ ఇవన్నీ చిన్న చిన్న, ఇద్దరు ముగ్గురు ఉంటే పార్టీ చేసుకోవడానికి అంతే. ఇవన్నీ బ్లూటూత్ స్పీకర్లే. ఎలక్ట్రిక్ డివైజెస్, ట్రిమ్మర్లు, సౌండ్ బార్లు. ಪೆಟ್ಟಿಗೆ ಮಾಡೋಕ್ಕೆ ದೊಡ್ಡ ನಾಯಿ ಇದೆ. ಇಲ್ಲ ಮಾಮ, ಇದೆಲ್ಲ ಚಿಕ್ಕದು ನಮ್ಮಂಥವ್ರಿಗೆ. ಪೆಟ್ಸ್ಗೆ ಅದು ಜಾಸ್ತಿ ಕೂದಲು ಬರುತ್ತೆ, ಅದು ಬೇರೆ ಬೇಕು. ಲೆಫ್ಟ್ ಬಂದಿರೋ ರೂಟ್ ಇದೆ. ಇಲ್ಲ ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗ್ಬಿಡೋಣ. ಸ್ಟ್ರೈಟ್ ಹೋದ್ರಲ್ಲ, ಸರಿ ಲೆಫ್ಟೇ ಬಾ. ಹೋಗ್ತಾನೆ ಬಂದಿದ್ದು. ಹೌದು, నన్ను గుద్దుతారేంట్రా? అందరు నన్నే గుద్దండి, నన్ను గుద్దుతారేంట్రా? అబ్బా. సో అది గైస్, చూసారు కదా, సండే మార్కెట్లో అన్ని చిల్లర వస్తువులు ఉంటాయి, కొత్తగా కనిపించే రీఫర్బిష్డ్ ఐటమ్స్ ఉంటాయి, దొంగతనంగా ఎత్తుకొచ్చి సెకండ్ హ్యాండ్కి అమ్మే వస్తువులు ఉంటాయి. ఎడుదిరిగి సండే బజార్ అనేది ఒక చోర్ బజార్ అని ఎందుకంటారంటే ఇదే రీజన్ అనమాట. అక్కడ దొంగ వస్తువులు దొరకవచ్చు. ఎలాంటి ఎన్ని పాత బట్టలు కనిపిస్తున్నాయి, ఎన్ని యూజ్ చేసి మళ్ళీ పారేసిన బట్టలు కూడా ఇస్త్రీ కూడా తీసుకొచ్చి పెట్టుండొచ్చు, చెప్పలేమన్నమాట. సూట్ కేసులు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అయ్యి ఉంటాయి. సో ఇదన్నమాట బెంగళూరులో ఉండే సండే బజార్. ఇది కేఆర్ మార్కెట్ పక్కన ఉంటుంది. ఇంక అంతే, మనం ఎంత దూరం పోయినా కానీ ఇలాగే ఈ వస్తువులు, ఈ ఇండక్షన్ స్టవ్లు, ఈ మిక్సీలు, ఈ కళ్ళద్దాలు, ఇవే అన్నమాట. అందుకనే ఈ స్ట్రీట్ని చోర్ బజార్ అని పెట్టినరు. చూసారు కదా. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరన్నా ఈ వీడియో చూడడానికి ఇష్టపడితే వాళ్ళకి షేర్ చేయండి. సో కలుద్దాం ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో. మామ హాయ్. హలో హాయ్ మామ. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇవ్వండి ఇన్నో. హాయ్ హాయ్, ఐమ్ గుడ్. సో ఓకే గైస్, మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది ఒక టైంపాస్ చేసిన వీడియో మాత్రమే. నెక్స్ట్ టైం చాలా గట్టిగా ఉండబోతుంది. అది చాలా ప్లాన్గా చేసుకున్నా. అది ఏంటదని సర్ప్రైజ్. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను, దానికి వెళ్ళాలి, కొంచెం టైం లేక వెళ్ళకపోయినా. చాలా మంచి వీడియో వస్తుంది. రిస్క్ తీసుకొని వెళ్తున్నాను. చాలా మంచి వీడియో. ఏం మామ, మంచి వీడియో వస్తుంది, చూడండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. దద్దరు వెళ్ళిపోతుంది. విన్నారు కదా, మామూలు ఉండదు, చాలా మంచి ఉంటుంది ఆ వీడియో. తప్పకుండా మీరు అందరూ చూసి లైక్ కొట్టి అందరితో
షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్ లాగా అయితే బా. సో గైస్, ఇంకో కేఆర్పురం కేఆర్ మార్కెట్ బస్ స్టాండ్ అనమాట ఇది మనం ఇప్పుడు ఉన్నది. సో అంతా చూసుకొని వచ్చాము. యాక్చువల్లీ వీడియో తీయగలుగుతాను అనుకోలేదు, ఎందుకంటే అప్పటికి 2-3 అన్నారు అసలు తీయద్దు, ఎందుకు అది ఇది అన్నారు. కొంతమంది ఏం టైం పాస్ వీడియోలు తీసుకొని పోతారు, గొడవలు చేస్తారు, యూట్యూబ్లో వేస్తారు అని అరిచిండ్రు. తీస్తామని అది అనుకోలేదు, కానీ నిజంగా తీశాను. ఎందుకంటే చాలామంది వ్లాగర్స్ మీరు చూసుండొచ్చు, యూట్యూబ్లో పెట్టిన వాళ్ళని ఎంతోమందిని ఆపేసి ఫోన్లు పీక్కొని గొడవలు చేసిన వాళ్ళు చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇదే కేఆర్ మార్కెట్లో. కానీ ఎదురు మేమైతే వీడియో చేసాము. దయచేసి మేము ఇంత కష్టపడినందుకు ఒక్కటన్నా లైక్ ఇవ్వండి, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి, ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే, ఓకేనా? సో కలుద్దాం మళ్ళీ ముందు. ఎంత ఇరుకులో అవ్వ, ఎంత సన్నగా అయిపోయినా నేను. సో ఖుషి అవుతా ఉంది, చాలా సంతోషం, సక్సెస్ అయింది. సో ఇకపైన మళ్ళీ మంచి వీడియోలు చేస్తాం. నేను నా ఫ్రెండ్ నిశాంత్ చాలా మంచి గుడ్ కంటెంట్తో చేయండి. చాలా మంచి కంటెంట్ ఇస్తాం, సపోర్ట్ చేయండి. చాలా మంచి వీడియోలు అయితే వస్తాయి, ఇది మా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Sunday, today is Sunday. Good night. Good evening, have a nice day, enjoy. Good night.